హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, మనకి మార్కెట్ లాస్ట్ 2-3 సెషన్స్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సైడ్ వేస్లో ఉన్నాయి. సైడ్ వేస్ అని ఎందుకంటున్నా అంటే మార్కెట్ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయిపోతుంది. లాస్ట్ 2-3 సెషన్స్ అలాగే జరిగింది. ఒక రకంగా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్లో ఉందని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. బట్ మార్కెట్ కొద్దిగా ఏదైనా పైకి వెళ్దామంటే కూడా మళ్ళీ ఏదో ఒక న్యూస్ రావడం అనేది జరుగుతుంది. మనం అగైన్ వీకెండ్ చూసుకున్నట్టయితే హిండెన్బర్గ్ వాళ్ళు సెబీ చీఫ్ మాధవీపురి గారి మీద మళ్ళీ కొన్ని కాంట్రవర్షియల్ నెగిటివ్ న్యూస్ అనుకోవచ్చు తీసుకురావడం అనేది జరిగింది. ప్రస్తుతానికైతే ఎటువంటి ఆధారాలు ఏమీ లేవు. ముఖ్యంగా హిండెన్బర్గ్ గురించి చెప్పాలంటే వాళ్ళు ఒక షార్ట్ సెల్లింగ్ సంస్థ అనమాట. అంటే మార్కెట్ని షార్ట్ చేస్తూ ఉంటారు. ఇది అక్రాస్ ద గ్లోబ్ వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ అది. అయితే ఇంతకుముందు అదానీ గ్రూప్కి సంబంధించిన స్టాక్స్ని వాళ్ళు కావాలని మ్యానిపులేట్ చేశారు, ఆ స్టాక్ ప్రైస్ని ఆర్టిఫిషియల్గా పైకి తీసుకెళ్లారని చెప్పేసి అలిగేషన్స్ రావడం జరిగింది. అవన్నీ నిరాధారకమైన అని చెప్పేసి సెబీ కొట్టిపారు వేయడం జరిగింది. అగైన్ ఇప్పుడు సెబీ చీఫ్ మీద ఇటువంటి కొంచెం నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ ఎలిగేషన్స్ అనేది రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మార్కెట్ ఒక చిన్న గేమ్ అయితే కాదు. ఈరోజు గ్రూప్లో కూడా సార్ షేర్ చేశారు ఒకటి. ఏంటంటే ఎల్ఐసి లాస్ట్ ఇయర్ 38,000 కోట్ల పెట్టుబడి పెట్టింది స్టాక్ మార్కెట్లో. అంతకుముందు టోటల్గా ఇప్పుడు ప్రస్తుతానికి అంటే 1,30,000 కోట్లతో రెడీగా ఉంది ఇన్వెస్ట్ చేయడానికి. అది కూడా 282 కంపెనీల్లో. వాళ్ళు ఏంటంటే ఆపర్చునిటీ ఎక్కడుంది, ఆపర్చునిటీ ఐడెంటిఫై చేయడం, దాంట్లో ఇన్వెస్ట్ చేయడం, వచ్చిన ప్రాఫిట్స్ అనేది మనకి షేర్ చేయడం ఇండైరెక్ట్గా. అంటే ఇప్పుడు ఎల్ఐసి దగ్గర 1,30,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కోర్స్ వాళ్ళు 56 లక్షల కోట్ల దాకా ఇన్వెస్ట్ చేశారనుకోండి స్టాక్ మార్కెట్లో మొత్తం మీద. బట్ ఇదంతా కూడా ఏంటంటే మనది డబ్బులే. మనం ఎల్ఐసి పాలసీలు కొంటూ ఉంటాం. ఆ డబ్బుని కొంత పోర్షన్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది, కొంత గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట బిజినెస్ ప్రాసెస్లో. సో అర్థమైంది ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక చిన్న పిల్లలు ఆడుకునే సరదాగా ఆడే గేమ్ అయితే కాదు. దీంట్లో రూపాయి రూపాయి కష్టపడి చాలా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల చదువుల కోసమో, పెళ్లిళ్ళ కోసమో, లేకపోతే రిటైర్మెంట్ కోసమో, హాస్పిటల్ ఖర్చుల కోసం, సంథింగ్ ఏదైనా కానీ ఒక ఫ్యూచర్ అవసరాల నిమిత్తం అనేది దాచుకుంటూ ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ఇది వెరీ ప్రెస్టీజియస్ గేమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు సెబీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మాధవీపురి గారు, వాళ్ళ మీద కొన్ని అలిగేషన్స్ రావడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలా కాదా అన్నది విషయానికి వస్తే, అక్కడ వాళ్ళు ఏదైతే మనీ తీసుకున్నారో, మనీ ఇన్వెస్ట్ చేశారో, ఇది స్మాల్ నంబర్ అనమాట. వాళ్ళు ఎంత సంస్థల్లో, అదానికి సంబంధించిన సంస్థలో $1,00,00,000 ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి చెప్పారు. ఓకే, ఓకే, ఎనీహౌ నంబర్ వైజ్గా చూసుకుంటే ఇది 85 కోట్లు. సో లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న ఇదనమాట స్టాక్ మార్కెట్. 85,000 కోట్లు, సారీ 85 కోట్లు అనేది చిన్న నంబరే చెప్పాలంటే. బట్ ఏంటంటే క్రెడిబిలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, కొన్ని కంట్రీస్ మంచి మంచి ప్రోడక్ట్స్ తయారు చేస్తే కానీ వాళ్ళ క్రెడిబిలిటీ ఉండదు, అందుకనే వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతారు అనమాట. ఓకే, సో ట్రస్ట్, క్రెడిబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హోప్ ఏంటంటే ఇది అన్ని కూడా జస్ట్ ఒక అలిగేషన్స్ మాత్రమే అని చెప్పేసి మనం అనుకోవచ్చు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. ఓకే, ఇక లాస్ట్ టైం ఇట్లాగనే అదానీ గ్రూప్ మీద తీసుకురావడం అనేది జరిగింది. బట్ అది వాళ్ళ కమిటీ అంటే షార్ట్ స్పాన్లో ఎంక్వైరీ చేయడం, దాంట్లో ఎటువంటి నిజాలు లేదని తేల్చి చెప్పడం అనేది జరిగింది. దానివల్ల దగ్గర దగ్గర $80 బిలియన్ అనేది లాస్ అయిపోయింది మార్కెట్ క్యాపిటల్ వైజ్గా చూసుకున్నట్టయితే అదానీ గ్రూప్ అనేది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బులు ఏ విధంగా లాస్ అయిపోతున్నారు అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఒక బ్యాడ్ న్యూస్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, సో ఆ ఎమోషన్స్లో మనుషులు వాళ్ళ యొక్క షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిట్ అవుతూ ఉంటారు అనమాట, ఇంకా ఏం జరుగుతుందో అని చెప్పేసి. ఓకే, ఒక్కోసారి ఏంటంటే వెరీ డీప్గా కూడా ఉంటుంది ఆ ఎమోషన్ అనేది, అండ్ రియాలిటీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి అది నిజమైంది అనుకోండి, సో ఇట్స్ టూ బ్యాడ్ అనమాట సిచ్యువేషన్. ఓకే, ఎనీహౌ హైయర్ లెవెల్స్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఇటువంటి ఏవైతే ఫ్రాడ్ కానీ ఇటువంటి చిన్న చిన్న మిస్టేకులు జరగకుండా సాధ్యమైనంత వాటికి ఏంటంటే వెరీ ట్రాన్స్పరెంట్గా వెళ్లాల్సి ఉంది. అయితే మాధవీపురి గారు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మా అకౌంట్స్ అనేది ఓపెన్గా ఉన్నాయి, మీరు ఎవరైనా చెక్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ ఎనీహౌ ఫ్యాక్ట్స్ అనేది ఇంకా మనకైతే ఎటువంటి అప్డేట్స్ అనేది లేదు. ఇకపోతే ఫ్రెండ్స్, మార్కెట్ అయితే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని ఎందుకు అంటున్నానంటే ఒక హైయర్ లెవెల్స్లో ఉన్నాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే వెరీ కాషియస్గా వచ్చిన ప్రాఫిట్స్ని కొంత వాటికి ఎట్లయినా ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగ్జిట్ అవుతున్నట్టు మనకి ప్రైస్ యాక్షన్ అనేది చెప్తూ ఉంది. నిఫ్టీ 50 చూసే ముందు మనం చూస్తే మీడియా, పిఎస్యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఆఫ్ కోర్స్ ఏంటంటే నిఫ్టీ మీడియా స్టిల్ అండర్ వాల్యూడ్ సెక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాన్ని అయితే ఇంకా డంపింగ్ చేస్తూనే ఉన్నారు. ఎనీహౌ ఫైన్.
రియాలిటీలో కొద్దిగా రికవరీ అనేది జరిగింది. ఆయిల్, గ్యాస్ కానీ, ఫైనాన్స్ కానీ, మెటల్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఒకానొక టైంలో మంచి 200 పాయింట్ల పైన పైకి వెళ్ళింది. కానీ మనకేంటంటే అగైన్ ఇక్కడ ఈ కాంట్రవర్షియల్ అండ్ నెగిటివ్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, ఫ్లో అవుతుంది. కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఓవర్ నైట్ పొజిషన్ తీసుకునేటప్పుడు చాలా కాషియస్గా ఉంటున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనకి ఇండియా విక్స్ అయితే వోల్టాలిటీ 3.47% పెరిగింది. దాని తర్వాత మనం నిఫ్టీ అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్, మనకి రఫ్గా ఏంటంటే 24,500 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఎటువంటి రైజ్ అనేది కనిపించిన మార్కెట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాల్స్ ఆ లెవెల్ దగ్గర సెల్లింగ్ అయితే చేస్తున్నారు. మార్కెట్ అగ్రెసివ్గా వెళ్ళదు అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకు ఉంది ప్రస్తుతానికి. ఏదన్నా వెళ్తే కిందకే వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు ప్రస్తుతం సిచ్యువేషన్లో. చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఇక్కడ లాస్ట్ 1, 2, 3, 4 సెషన్స్లో కూడా డోజీ ఫార్మేషన్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకే, అగైన్ ఒకసారి ఫిబొనాకీ నంబర్స్ అనేది డ్రా చేద్దాం. అండ్ ఒకసారి నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఒకవేళ మార్కెట్ వరస్ట్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, ఏదన్నా 22,736, ఇది చాలా డీప్ డైవ్ అనమాట, భయపడొద్దు. బట్ అగైన్ ఏంటంటే ఈ నంబర్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఒకవేళ ఇమీడియట్గా మనం చూసుకున్నట్టయితే 23,632 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న ఒక ఇంపార్టెంట్ మంచి సపోర్ట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒకసారి ఫిబొనాకీ అనేది డ్రా చేద్దాం ఈ యొక్క స్వింగ్లో నుంచి. ప్రస్తుతానికి అయితే ఎగ్జాక్ట్గా 50 లెవెల్కి వచ్చినప్పుడు ఏం చేశారంటే ఎవరైనా మేబీ హైలో షార్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళు అయితే షార్ట్ కవరింగ్ చేశారని చెప్పేసి క్లియర్గా ఈ బౌన్స్ అనేది చెప్తుంది. ఒకవేళ మార్కెట్ కొద్దిగా బైక్ వెళ్ళి స్లిప్ అయిందంటే అగైన్ మనకి ఇమీడియట్గా 48,870 దగ్గర మనకేంటంటే మంచి సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ధన్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ట్రేడింగ్ టెర్మినల్ ఉందా, వీళ్ళ ఒక బ్రోకరేజ్ సంస్థ కదా, వీళ్ళ దగ్గర ట్రేడ్స్ అనేది ట్రాక్ చేస్తున్నారు అనమాట. ఎవరెవరు ఎక్కువగా దేంట్లో కొంటున్నారు, ఎవరెవరు ఎక్కువగా అంటే ఇండివిజువల్ డేటా అనేది తీయకుండా ఐ థింక్ క్యూములేటివ్గా తీసుకుంటున్నట్టున్నారు. ఇక్కడ చూడండి, మోస్ట్ సెర్చ్డ్ స్టాక్ ఇన్ ధన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఏమైనా ఫైనాన్షియల్ సర్వీసెస్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఈరోజు న్యూస్లో ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడ అదానీ స్టాక్స్ అనేది మొత్తం సెర్చ్ చేసి ఉంటారు, అసలు ప్రైస్ ఎంత ఉంది ఏందనేది, ఒక కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఓకే, సో ఇది టాప్ లూజర్స్లో అయితే ఇటువంటి స్టాక్స్ కనిపిస్తున్నాయి. అదానికి సంబంధించిన స్టాక్స్ కొంత అయితే ప్రెషర్లో ఉన్నాయి. బట్ ప్రీవియస్గా చూస్తే ఆ ప్రెషర్ తట్టుకోలేము మనం, 20% ఏకంగా డౌన్ సర్క్యూట్లో ఓపెన్ అయినాయి. బట్ ఈసారి ఏంటంటే నెగిటివ్లో ఉన్నాయి. బట్ అంటే కొంచెం కాషియస్గా వెళుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 4%, 3% అలా నెగిటివ్లో ఉన్నాయి. ఇక గెయినర్స్ విషయానికి వస్తే ఓలా ఎలక్ట్రిక్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, వోల్టాస్. అండ్ వోల్టాస్ ఈరోజు 10.76% అప్పర్ సర్క్యూట్లో ఉంది. టిటాగ్రా రైల్వే సిస్టమ్ అండ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, అదేవిధంగా మోస్ట్ బాట్ స్టాక్స్ అంటే బై చేసినాయి స్టిల్ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్. ఐ థింక్ ఓలా ఎలక్ట్రిక్లో హెవీగా బయింగ్ సెల్లింగ్ జరుగుతున్నట్టుంది. కొంతమంది ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఐపీఓ ఎలకేట్ అయిన వాళ్ళు మంచి ప్రాఫిట్లో ఉండి ఉంటారు. ఎందుకంటే 2 days 2020 అంటే 40% రిటర్న్ వచ్చింది. సో షార్ట్ టర్మ్ కోసం ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే కూడా వాళ్ళు డెఫినెట్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అందుకని ఈ పర్టికులర్ స్టాక్లో ఏంటంటే మోస్ట్ బాట్లో ఉన్నది, అంటే ఎక్కువ బై చేసిందంటూ మోస్ట్ సెల్లింగ్లో కూడా ఉంది. నేను చూశాను ఒకసారి. ఐనాక్స్ విండ్ కానీ, సకుమా ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ టాప్ గెయినర్స్లో ఉండగా, లూజర్స్లో వచ్చేసరికి కాఫీ డే, జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్టీపీసీ, రిలయన్స్ పవర్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎక్కువగా సెల్ చేసిన కంపెనీలు మనం చూసుకున్నట్టయితే ఆల్ఫాబెటికల్గా మనం చూద్దాం, ఎందుకంటే అదానీ గ్రూప్స్ ఏమైనా కనిపిస్తున్నాయి. ఎక్కువైతే మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఆల్ఫాబెటికల్గా వెళితే అదానీ గ్రూప్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు ఏం కనిపించట్లేదు ఈరోజు. దట్ ఈస్ సమ్వాట్ ఏంటంటే రిలీఫ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఎక్కువగా డెలివరీకి తీసుకుంటున్న స్టాక్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్, ఐనాక్స్ విండ్, సక్మా ఎక్స్పోర్ట్స్. ఎక్కువగా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ యూజ్ చేసుకొని, అంటే పొజిషన్లకు కూడా ఏంటంటే వీళ్ళు మార్జిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ద స్టాక్ కండిషన్ బట్టి. అంటే ఫండమెంటల్గా గుడ్ కంపెనీ అనుకోండి, వీళ్ళు ఎక్కువగా లెవరేజ్ ఇస్తారు. అప్ టు 5 times దాకా వీళ్ళు ఏంటంటే ఫండ్ చేస్తారన్నమాట. ఇది 1 yearలో మనం క్లియర్ చేసుకోవచ్చు. దానికోసం స్మాల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకుంటే సుప్రియా లైఫ్ సైన్స్, రైల్ వికాసం, షిప్పింగ్ కార్పొరేషన్, హెచ్ఎఫ్సిఎల్, ఐఎఫ్సి అనేది ఎక్కువగా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది యూస్ చేసుకొని, అంటే లేవరేజ్ తీసుకొని మరి కొంతమంది పొజిషన్స్ అనేది ఓవర్ నైట్ అనేది క్యారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. లూజర్స్లో ఏమున్నాయో చూద్దాం. ఎన్టీపీసీ, మిరా ఎసెట్, ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నాల్కో ఇండస్ట్రీస్ అవి కనిపిస్తున్నాయి. ఇక ఎక్కువగా ప్లెడ్జ్ చేసినాయి, అంటే తాకట్టు పెడతాం, తనఖా పెట్టడం, ప్లెడ్జ్ చేస్తాం కదా షేర్స్. అయితే కార్పొరేట్ ప్రమోటర్స్ ప్లెడ్జ్ చేయడం వేరు, వీళ్ళు ప్లెడ్జ్ చేయడం వేరు. ఇప్పుడు నేను కూడా ప్లెడ్జ్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ ఉంది, దాని మీద ప్లెడ్జ్ చేస్తే కూడా వీళ్ళు ఏంటంటే మనకి ఇంట్రాడే కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో అటువంటి స్టాక్స్ ఇవి. ఆ ప్లెడ్జ్ వేరు. వాళ్ళు ఏంటంటే ప్రమోటర్స్ అవి ప్లెడ్జ్ చేసి ఆ అమౌంట్ అనేది తీసుకెళ్ళి మళ్ళీ బిజినెస్లో పెట్టడం, లేదా ఏదైనా అప్పులుంటే కూడా తీర్చడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు.
అయితే ఇక్కడ యాస్టర్డామ్ హెల్త్ కేర్, జైన్ ఇరిగేషన్, యూనిపాడ్స్ ఎక్కువగా ప్లెడ్ చేశారు. గెయినర్స్లో గ్రాఫైట్, జ్యోతి ల్యాబొరేటరీస్, ద్వారికేష్ షుగర్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవి ఉన్నాయన్నమాట. అంటే ఇవి హోల్డ్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ స్టాక్ని ప్లెడ్ చేయటం, ఇంట్రాడే కోసం ఆప్షన్స్ వాటి కోసం ఏంటంటే యూస్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఇక్కడ నెగిటివ్ న్యూస్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి బిగ్గర్ పిక్చర్లో. ఇప్పుడు ఏదైతే అదానీ గ్రూప్ కావచ్చు, దానికంటే పెద్ద పెద్ద నెగిటివ్ ఈవెంట్స్ అనేది హిస్టరీలో జరిగినాయి అనమాట. ఓకే, లైక్ ఏంటంటే ఒక మనిషి జీవితంలో కన్నా గుడ్ అండ్ బ్యాడ్ ఏ విధంగా అయితే ఉంటుందో, ఈ మార్కెట్ హిస్టరీ కూడా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టే పెద్ద పెద్ద క్రాష్లు చూసింది అది. లైక్ 40%, 50%, 60% కూడా క్రాష్ అయినాయి. ఈవెన్ మనం రీసెంట్గా ఎక్స్పీరియన్స్ చేసాం 2019లో. బట్ ఏంటంటే ఒక బిగ్గర్ పిక్చర్లో, లాంగ్ విజన్లో మనం మార్కెట్స్ని అండర్స్టాండ్ చేసుకొని మంచి ఆపర్చునిటీ ఉంటే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మన ధర్మం అనమాట. మనం అది చేయగలం. సో ఆఫ్ కోర్స్ ఏంటంటే షార్ట్ టర్మ్ వోల్టాలిటీ కనిపిస్తూనే ఉంటుంది. మంచి క్వాలిటీ స్టాక్ ఉంది, ఫండమెంటల్గా బాగుంది, వెరీ గుడ్ అనుకున్నప్పుడు, లేదా టెక్నికల్గా మంచి ఇంపార్టెంట్ లెవెల్స్ని మనకి సపోర్ట్ చేస్తుంది అనుకోండి, ఆ పర్టికులర్ స్టాక్ని మనం ఐడెంటిఫై చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం. ఆ షార్ట్ టర్మ్ నాయిస్ కోసం ఏంటంటే కొద్దిగా మీడియాకి దూరంగా ఉండడం అనేది కూడా ఉత్తమం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ద కంక్లూజన్. లెట్స్ సి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది. ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక టైంలో 1.4% దాకా పైకి వెళ్ళింది. సో ప్రాబబ్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ లెవెల్ దాకా వెళ్తుందని చెప్పేసి. మార్కెట్ ఒక బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒక స్టేబుల్గా బేస్ అయితే క్రియేట్ అయిందని, అన్లెస్ అంటే ఏదన్నా మరీ బ్యాడ్ న్యూస్ వస్తే ఇంకా మనం చెప్పలేం. కానీ ప్రస్తుతం అయితే ఒక పాజిటివ్ సెంటిమెంట్లో అయితే కంటిన్యూ అవుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్పెషల్లీ. ఓకే, కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో కొంత అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది. ఒక పక్క నెగిటివ్ న్యూస్, పాజిటివ్ అంశాలు కనిపించట్లేదు ఈ మధ్యకాలంలో. ఓకే, ఇటువంటి మార్కెట్స్ చాలా ఎక్స్పీరియన్స్ చేసింది హిస్టరీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే. ఈవెన్ 60% కూడా మార్కెట్ ఆల్ టైమ్ హై నుంచి కరెక్షన్ అనేది తీసుకుందనమాట. సో దాని తర్వాత ఒక్కొక్కసారి 20%, 40% కూడా కరెక్షన్ తీసుకొని బిగ్గర్ పిక్చర్లో మార్కెట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఒక అప్ సైడ్ అంటే బుల్లిష్ మొమెంటంలో కొనసాగుతుంది బిగ్గర్ పిక్చర్లో. ఇది మన హ్యూమన్ లైఫ్లో కానీ అప్ అండ్ డౌన్స్ ఏ విధంగా అయితే వస్తూ పోతూ ఉంటాయో, అలాగే మార్కెట్లో ఏంటంటే ఇలాంటివి రావడం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో యాజ్ ఆన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా మనం ఒకవేళ షార్ట్ టర్మ్ కోసం వెళితే ఇటువంటి స్మాల్ న్యూస్ కానీ అటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మనకి హెల్ప్ చేస్తే, ఇదే బిగ్గర్ పిక్చర్లో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తుంటారో వాళ్ళు ఏంటంటే క్వాలిటీ ఉన్న స్టాక్ని ఐడెంటిఫై చేయడం, దాంట్లో మంచి పొటెన్షియల్ ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం, కామ్గా కూర్చోవడం, ఇది మనం చేయగలిగిన పని అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో విత్ దట్ పాయింట్ ఏంటంటే ఈరోజు సెషన్ మనం క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.